గచ్చిబౌలిలో సర్కారు స్థలాన్ని కబ్జా చేసి కట్టారన్నటువంటి ఆరోపణలతో సంధ్యా కన్వెన్షన్ పై హైడ్రా బుల్డోజర్ పంజా విసిరింది. గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ సెంటర్ను నిర్మాణాలను కూల్చివేస్తోంది. సంధ్యా శ్రీధర్రావు తమ ప్లాట్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని హైకోర్టును ఆశ్రయించారు కొంతమంది బాధితులు. దీంతో సంధ్యా శ్రీధర్రావు అక్రమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైడ్రాను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన హైడ్రా భారీ క్రేన్లతో నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలో సర్కారు స్థలాన్ని కబ్జా చేసి కట్టారు అన్నటువంటి ఆరోపణలతో సంధ్యా కన్వెన్షన్ పై హైడ్రా బుల్డోజర్ పంజా విసిరింది. గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తోంది హైడ్రా. సంధ్యా శ్రీధర్రావు తమ ప్లాట్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని హైకోర్టును ఆశ్రయించారు కొంతమంది బాధితులు. దీంతో సంధ్యా శ్రీధర్రావు అక్రమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది న్యాయస్థానం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, నల్లి ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచే ఈ కూల్చివేతలు ప్రారంభించింది హైడ్రా. ప్రస్తుతం గచ్చిబౌలిలో మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లోనే సంధ్యా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఇదంతా ఎఫ్ఎస్ఐ ల్యాండ్స్కి సంబంధించింది పాటు గవర్నమెంట్ ల్యాండ్ను కూడా కొంత భాగాన్ని కబ్జా చేసి నిర్మాణాలను చేపడుతున్నట్లుగా హైడ్రా గుర్తించింది. ఈ ఎఫ్ఎస్ఐ లేఅవుట్లో చాలామంది ఇప్పటికే ఫ్లాట్లను కూడా కొనుగోలు చేశారు. అయితే వీళ్ళ ఫ్లాట్లన్నింటినీ ఆక్రమించి దాని పైనుంచి రోడ్స్ను వేసుకున్నాడు అని చెప్పి చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా పరిశీలించింది, క్లియర్ డీటెయిల్స్ అన్నింటినీ తెప్పించుకుంది. కోర్టు కూడా ఈ నిర్మాణాలపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూడా క్లియర్ రిపోర్ట్ ఇచ్చింది. ఎంత ప్లేస్లో ఎఫ్ఎస్ఐ లేఅవుట్ ఉంది, అందులో ప్రభుత్వ భూమిని ఎంత కబ్జా చేసుకున్నారు, సంధ్యా సంబంధించినటువంటి ప్లేస్ ఎంత ఉంది అనే క్లియర్ రిపోర్ట్ని ఇచ్చింది. దీంతో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని చెప్పి హైడ్రాను ఆదేశించింది. హైడ్రా చేసినటువంటి పనితీరును కూడా హైకోర్టు ప్రశంసించింది. దీంతో ఈరోజు ఉదయం 5 గంటలకి ఇక్కడికి చేరుకున్నటువంటి హైడ్రా అధికారులు భారీ క్రేన్ల సహాయంతో ఇక్కడ చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ భాగంలో పెద్ద హైడ్రాలిక్ మిషన్తో అక్కడ చేపట్టినటువంటి నిర్మాణం మొత్తాన్ని కొలాప్స్ చేస్తూ ఉంది. మరోవైపు ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మరొక నిర్మాణాన్ని కూడా చేపట్టారు. ఒకవైపు సంధ్యా కన్వెన్షన్ అటువైపు నిర్మాణం చేపడుతూనే మరి మధ్యలో దారి కూడా ఉంది. ఈ దారిని కూడా పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టాలని చెప్పి ఈ సంధ్యా శ్రీధర్రావు భావించాడు. ఎంటైర్ ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటి కూడా అక్రమ నిర్మాణాలుగా హైడ్రా గుర్తించింది. ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు, ఆల్మోస్ట్ పిల్లర్ లెవర్స్ అంతా వర్క్ పూర్తయిపోయింది. నిర్మాణాలు కూడా వెంటనే చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటినీ కూల్చివేయాలని చెప్పి హైడ్రా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఆదేశించారు. దీంతో హైడ్రా అధికారులు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి మరి ఈరోజు ఉదయం నుంచే ఈ కూల్చివేతలు ప్రారంభించారు. ముందుగానే తనకు నోటీసులు కూడా పంపించారు. గతంలో శ్రీధర్రావు కూడా చాలాసార్లు కోర్టుకు వెళ్ళాడు. ఆ భూమి తన పరిధిలోకి వస్తుంది, నేను ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టలేదని. కానీ ఇక్కడ ఉన్నటువంటి దూరంగా ఉన్న బోర్డ్స్ని చూస్తే ఎవరెవరికి ల్యాండ్స్కి సంబంధించినటువంటి బోర్డ్స్ కూడా ఉన్నాయి. అవి ఉన్నా సరే వాటన్నింటినీ లెక్క చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎస్ఐ ల్యాండ్స్లో ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరినీ ఆక్రమించి మరి ఇక్కడ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. ఇక్కడే కూలీలకు సంబంధించిన షెడ్లన్నీ ఏర్పాటు చేసుకొని మరి నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి షెడ్లన్నీ ఇప్పటికే రిమూవ్ చేశారు. ఎంటైర్ సంధ్యా కన్వెన్షన్కు సంబంధించినటువంటి ప్రతి నిర్మాణాన్ని కూడా హైడ్రా అధికారులు దగ్గరుండి కూల్చివేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి ఈ పనులన్నీ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 40% వరకు కూల్చివేతలు కూడా పూర్తి చేశారు. సో హైకోర్టును బాధితులు ఆశ్రయించిన తర్వాతనే హైకోర్టు ఆదేశాల మేరకే ఈ కూల్చివేతలన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికే సంధ్యా శ్రీధర్రావుకు గతంలో కూడా నోటీసులు ఇచ్చారు. ఈరోజు కూల్చివేతలకు ముందు కూడా నోటీసులు ఇచ్చి మరీ కూల్చివేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పూర్తి నిర్మాణాలు అక్కడ కన్వెన్షన్ సెంటర్కు సంబంధించినటువంటి నిర్మాణాలే కాకుండా సంధ్యా కన్వెన్షన్కు సంబంధించినటువంటి ఆఫీస్ ఏరియాను కూడా ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవన్నీ అక్రమంగా గుర్తించిన తర్వాతనే కూల్చివేతలు చేస్తున్నారు. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే అక్కడ నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలన్నింటి కూడా తొలగిస్తూ ఉన్నారు హైడ్రా అధికారులు. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన హైడ్రా భారీ క్రేన్లతో అక్కడ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది.